ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పొటాటో, ఎగ్స్ ఫస్ట్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఆనియను, పచ్చిమిర్చి, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్టు దంచి రెడీగా పెట్టుకున్నానండి. సో నా స్పెషల్ కర్రీ ఏంటంటే మెంతాకు కూడా నీట్గా కడిగి, అదే చిన్న మెంతి లీవ్స్ ఉంటాయి కదండి, అవి మేతి ఆకు. సో తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఏలకులు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, చెక్క అండ్ మరాఠీ మొగ్గలో ఒక పీస్ వేసానండి. దిస్ ఈజ్ మై స్పెషల్ రెసిపీ ఎగ్ కర్రీ. అండ్ బిర్యానీ ఆకు, ఆనియను, పచ్చిమిర్చి, క్యారెట్, ఇట్స్ అబౌట్ టు బాయిల్. సో బాగా వేగాక, రెడ్డిష్గా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్నానండి. అది కూడా బాగా వేగాక నెక్స్ట్ టొమాటోస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి అరోమా వస్తుందండి. హెల్దీ కూడా. అల్లం వెల్లుల్లి చాలా హెల్దీ అండి. సో టొమాటో, బాగా వేగిన తర్వాత, అంటే ఆయిల్ తేలాలండి టొమాటో వేసాక, అప్పుడు అది బాగా ఇది బాయిల్ అయినట్టు. తర్వాత మెంతాకు కూడా ఇదే ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుంటానండి. మనకి చేదు ఏమి ఉండదు. చూసారా, మంచి అరోమా వస్తుందండి. నాకైతే ఆయిల్ ఇలా పైకి తేలి ఉడుతుంది. చూసారా, దిస్ ద రైట్ పొజిషన్, రైట్ వే. నౌ వీ హ్యావ్ టు మేక్ సాల్ట్, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పొడి, మిరియా పొడి. సో ఆ పొడులన్నీ వేసాక, ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారపొడి కొంచెం తగ్గించానండి, యాజ్ పర్ ఎవర్ విష్. సో ఇదంతా బాగా దగ్గర చేసుకొని కొంచెం వాటర్, ఇందులో కొంచెం లెమన్ డ్రాప్స్, హాఫ్ లెమన్ డ్రాప్. పొటాటో, మై ఎగ్ కర్రీ ఈజ్ రెడీ.